ప్రియ స్నేహితులారా, ఒక విషయాన్ని ఆలోచన చేయండి. నేటి కాలంలో నీ జీవితంలో ఎందుకు దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి? ఈరోజు సహజంగా చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో, నా జీవితంలో దేవుడు ఇంకా కార్యం చేయడం లేదు, ఎందుకు ఇంకా కార్యం జరగడం లేదు, ఎందుకు నాకు స్వస్థత రావడం లేదు, ఎందుకు నాకు ఇంకా మేలు జరగడం లేదు, ఎందుకు నా యొక్క పరిస్థితులు మార్చబడటం లేదు, నా కుటుంబం మారట్లేదు, లేదంటే ఇంకా నా జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు జరగటం లేదు అని చాలాసార్లు మనం ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైనా ఆలోచన చేసావా? బైబిల్లో ఇది ఒకసారి మనం 122వ కీర్తనలోకి వెళ్తే, ఒకసారి 122వ కీర్తన 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అక్కడ కీర్తనకాడు చాలా చక్కని మాట అన్నాడు. యెహోవా మందిరమునకు వెళుదుమని జనుల నాతో అనినప్పుడు నేను సంతోషిస్తున్నాడంట. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడంట, వెళ్తామని చెప్పేసి జనులు ఆయనతో అంటే ఆయనకి చాలా సంతోషం కలుగుతుందంట. సో ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో మరి దేవుని మందిరానికి వెళ్తున్నావు, కానీ దేవుడి ద్వారా కార్యాలు జరగటం లేదు. కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఒకసారి ఆగి ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ కారణాలే ప్రధానమైనవి అని అనను, కానీ ఖచ్చితంగా దేవుడి కార్యాలు నీ జీవితంలో జరగకపోవడానికి గల ప్రధానమైన కారణాలలో ఇవి కూడా ఒకటి. చూడండి, చాలామంది ఆ దేవుని విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. మరి కీర్తనకాడు 42వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత 2వ వచనం అంటాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు. ఎవరి కొరకు అంట? జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనించాను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. 2 ప్రశ్నలు అక్కడ కీర్తనకారుడు మరి కోరాహు కుమారులు రచించినటువంటి, లేదా కోరాహు సంబంధికులు రచించినటువంటి ఈ కీర్తనలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన అంటున్నాడు చాలా చక్కని మాట, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను. ఆలోచించండి, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావో నీ జీవితంలో కార్యాలు కూడా అలాగనే జరుగుతున్నాయి. చాలాసార్లు నువ్వు అంటావు, పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నా ఉద్యోగ విషయంలో పరిష్కారం ఇవ్వట్లేదు, లేదంటే నా పిల్లల విషయంలో పరిష్కారం ఇవ్వడం లేదు, లేదంటే నా జీవితంలో ఈ కార్యం జరగడం లేదు, ఇంకా నా జీవితంలో ఆ వ్యాపారంలో సక్సెస్ లేదు, లేదంటే ఈ బలహీనత విషయంలో స్వస్థత పొందుకోలేక, ఇలా చాలా కారణాలు. మా ఆర్థిక పరిస్థితులు మారట్లేదు, మేము ఏదైనా ఇబ్బందుల్లో ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఎందుకు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే అనేకమైన ప్రధానమైన కారణాలు ఉన్నప్పటికీ ఇది ఒక కారణం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమన్నాడంటే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను. ఈరోజు ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా నా ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నావు? ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తన స్కూల్కి వెళ్ళే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటాడు. 9 గంటలకు స్కూల్ అయితే 9 గంటలకు ఒక 5-10 నిమిషాలు ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి తను 10 గంటలకు ఆఫీసులో అటెండ్ అవ్వాల్సి వస్తే, 10 గంటలకు తన ఆఫీసులో తంబేయాల్సి వస్తే, 10 గంటలకు ఒక 5 నిమిషాలు ముందు వెళ్ళిపోయి తంబేసుకొని ఆఫీసులో కూర్చుంటాడు. ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఉదయం 8 గంటలకి కూలికి అతన్ని పిలిస్తే, లేదా అతని యజమానుడు కనుక 8 గంటలకు వచ్చి పనిలో నువ్వు అటెండ్ కావాలంటే ఖచ్చితంగా 8 గంటలకు వెళ్ళి అతను అటెండ్ అవుతాడు. ఒక వ్యాపారం చేసే వ్యక్తి వేకువని లేసి తన వ్యాపారానికి కావలసిన సిద్ధపరుచుకుంటున్నాడు. ఎర్లీగా అంటే ముందుగానే. ఈరోజు ఆలోచన చేయండి, మరి ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో ఎప్పుడు వెళ్తున్నావు ఆలోచించండి. నువ్వేదైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు 9 గంటలకు బస్సు అంటే నువ్వు ఎన్నింటికి వెళ్తావు? 9:30కి వెళ్తావా? ఏమండి 9:30కి వెళ్తారు మీరు? 9:30కి వెళ్తే నీ కోసం బస్సు వాడు మీ చుట్టం ఆయన అక్కడ పెట్టుకొని కూర్చోడానికి, వాడు టైం కూడా వెళ్ళిపోతాడు. ట్రైన్ ఉంటుంది, ట్రైన్ రాత్రి 7 గంటలకంటే 7 గంటలకి 5 నిమిషాలు ముందే పోయి టికెట్ తీసుకుని రైల్వే స్టేషన్లో కూర్చోవాలి. ఎందుకు? ఖచ్చితంగా అది టైంకి వచ్చి వెళ్ళిపోతుంది. మరొక క్రైస్తవుడిగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి
ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నావు? 9 గంటలకు ప్రార్థన అయితే 10ంటికి వస్తావు, 10ంటికి ప్రార్థన అయితే 11ంటికి వస్తావు, 11ంటికి ప్రార్థన అంటే 12ంటికి వస్తావు. దేవుడు అంటే అంత నిర్లక్ష్యమా నీకు? అంటే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, కానీ దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే మాత్రం ముందుగానే చేశారు. నీకు సమయం ఉండదు, కానీ దేవుడికి మాత్రం సమయం ఉండాలి. మళ్ళీ దేవుడిని ప్రశ్నిస్తారు పైపెచ్చుకి, ఎందుకు చేయడు దేవుడు, ఎందుకు చేయాలి నీకు? అసలు నేను అడుగుతున్న ప్రశ్న, ఎందుకు చేయాలంటాను? నువ్వు ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చే విషయంలో, సమయ విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, లేదంటే ప్రార్థించే విషయంలో, లేదంటే మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక సేవకుడు కానీ, ఒక విశ్వాసి కానీ, ఎవరైనా సరే ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి, సమయ భావన లేదా సమయ పాలన కలిగి మీరు ఉండాలి. ఇక్కడ అంటాడు కీర్తనగాడు ఖచ్చితంగా, నేను ఎప్పుడు వచ్చేదను. నువ్వు ఎప్పుడు వస్తావు? నీకు నచ్చినప్పుడు వస్తావు. ఆయన ప్రశ్న అడుగుతుండు, కీర్తనగాడు 42వ కీర్తనలో ఆయన ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటే ప్రశ్న అడుగుతున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అని ప్రశ్న వేస్తుండు. దానికి సమాధానం ఏం చెప్తావు అంటే, నాకు నచ్చినప్పుడు వస్తా పాస్టర్జీ. అయ్యగారు నాకు చాలా బిజీ, నాకు తీరుకున్నప్పుడు వస్తా, లేదంటే నా పని అంతా అయిన తర్వాత వస్తా, లేదంటే నాకు ఇప్పుడైతే కుదురుతుంది వస్తా, అప్పుడైతే కుదురుతుంది వస్తా, ఈ టైంకి అయితే కుదురుతుంది, ఆ టైంకి. నీకు కుదిరినప్పుడు రావడం కాదు. నీకు కుదిరినప్పుడు వస్తే బస్సు ట్రైన్లు ఉండవు. నీకు కుదిరినప్పుడు ఒక పిల్లగాడు స్కూల్కి పోతాంటే స్కూల్లో టీచర్ ఊరుకోడు, 4 దండి పంపిస్తాడు బయటికి. బాబు టైం ఇది, ఈ టైంకి రావాలంటాడు. కొంచెం లేట్ అయితే ఆ స్టార్టింగ్ ప్రేయర్ ఉంటుంది స్కూల్లో, ఆ ప్రేయర్ అయిపోవడానికి ముందే రాకపోతే, ఆ ప్రేయర్లో పాల్గొనకపోతే వాడిని బయట నిలబెడతాడు, గేట్ దగ్గర నిలబెట్టి 2 దెబ్బలు బీకి లోపల పంపిస్తాడు. ఈరోజు సేవకులు కూడా అలా చేయాలి. సంఘంలో విశ్వాసం సరిగ్గా రాకపోతే గేట్ వద్ద నిలబెట్టి 2 దెబ్బలు బీకి పంపించాలి. అప్పుడు కానీ భయం ఉంటుంది, బుద్ధి వస్తుంది, జ్ఞానం ఉంటుంది. ఏం చేస్తున్నాం మనం? ఆలోచన ఉందా మీకు? అసలు ఆలోచన ఉంటుందా? సమయం. ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి ప్రధానమైన కారణాలు ఇదొకటి. నువ్వు ఎలా ఉంటావో అలాగనే దేవుడు కూడా చేస్తాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఏమి విత్తుదువో అదే కోస్తా ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో దేవుడి కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, నువ్వు విత్తిందే కోస్తున్నావు. నువ్వు విత్తిందే కోస్తావు. నువ్వేం విత్తావు? సమయం లేకుండా వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. దేవుడు కూడా అదే విత్తుతాడు, నువ్వు అదే కోస్తావు. ఆయన కూడా ఆయనకి నచ్చినప్పుడు చేస్తాడు, ఎప్పుడో ఆయనకు నచ్చినప్పుడు చేస్తాడు. నువ్వు అనుకున్న టైంలో చేయాల్సిన రూల్ ఉందా? దేవుని సన్నిధికి వచ్చే విషయం ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు, సూచక్రియలు, మేలులు ఎన్నో చేయాలనుకున్నాడు. మీ పరిస్థితులన్నీ మార్చి మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తులుగా, అద్భుతమైన కుటుంబంగా, అద్భుతమైన సంఘంగా, అద్భుతమైన సేవకులు ఉంచాలనుకుంటున్నాడు. ఈరోజు సేవకుల పరిస్థితి అట్లాగే ఉంది, విశ్వాసుల పరిస్థితి కూడా అలాగే ఉంది. సేవకుల మీటింగ్ 10ంటికి అంటే 12ంటికి వస్తాడు, తీర్చుకొని పార్చుకొని. ఇక్కడ ఏదో ఉద్ధరించడానికి వచ్చినట్టు. ఈ మధ్యన మన మందిరంలో సేవకుల మీటింగ్ జరిగింది. ఖచ్చితంగా చెప్పాడు, 10 గంటలకెళ్ళా, 9:30కెళ్ళా రావాలి, 10 గంటలకెళ్ళా క్లోజ్. ఫస్ట్ రోజు కొంచెం వెనక ముందు జరిగింది. రెండో రోజు చెప్పి అలాగైతేనే రండి, లేకపోతే లేదు అని 10 గంటలకి గేట్ వేసేసి ఒక 2-3 వచ్చి బయట నిలబడి ఫోన్లు చేయటం, తీయలేకోసేపు. తర్వాత మళ్ళా ఎక్స్క్యూజ్ ఇచ్చి పనిష్మెంట్ తోటి మళ్ళా లోపలికి వచ్చి. నేను ఏమంటున్నానంటే, ఈరోజు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి అతి ప్రాముఖ్యమైన ప్రధానమైన కారణం క్రమశిక్షణ లేదు. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసే సమయం ఉందా నీకు? తెల్లవారుజామున 5ంటికో 6ంటికో 7ంటికో పోయి 8ంటికి లేచిన అప్పుడన్నా ప్రార్థన చేసే అలవాటు ఉందా? అది కూడా ఉండదు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు క్రమం ఉందా? అది ఉండదు. పోనీ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడన్నా టయానికి పోతావా? అది ఉండదు. మరి ఏం చేస్తాం? దేవుడి కార్యాలు ఎలా జరుగుతాయి? ఆలోచించండి. ప్రియమైన దేవుని స్నేహితులారా, ప్రియమైన దేవుని సంగమం, ఈ రోజుల్లో అనేక మంది దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. బైబిల్ క్లియర్గా చెప్తుంది, నువ్వేమి ఎత్తుతావో అదే కోస్తా ఉంటుంది. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా సమయ పాలన కలిగి, ఇక్కడున్న మీరు కావచ్చు, లైవ్లో వింటున్న వారు కావచ్చు, ప్రతి ఒక్కరు గమనించండి. మీరు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మీ పాస్టర్ గారు 9 గంటలకు ప్రార్థన అని చెప్తే 5 నిమిషాల తక్కువ 9ంటికి మందిరంలో ఉండాలి మీరు. ఎందుకంటే బైబిల్లో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని స్టోరీలు ఉంటాయి మనకి, అవి బాగా తెలుసు.
అప్పటిదాకా బాగానే ఉన్నారు. నూనె తెచ్చుకుందా అనేసరికి లేసు ప్రభు వచ్చిండు, ఎత్తబడ్డారు. మిగతా వాళ్ళ పరిస్థితి అయ్యో 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 అంటే ఏం లేదు, అయిపోయింది, టైం దాటిపోయింది. ఒకవేళ దేవుడు ఆ టైంలోనే దర్శించేదైతే, ఒకవేళ దేవుడు ఆ టైంలోనే నీ జీవితంలో మార్చేదైతే నీ సంగతి ఏంటి ఆలోచించండి. అందుకోసమే దయచేసి దేవుడు కార్యాలు చేయకుండా ఉండటానికి ఆయన అసమర్థత కలిగిన వాడు, ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన నీ జీవితంలో ఖచ్చితంగా అద్భుతములను ఆశ్చర్యకారాలు చేస్తాడు. నీ ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలని ఆశిస్తున్నావో అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. బట్ కాకపోతే ఒకటి నువ్వు ఆలోచించి, క్రమశిక్షణ, సమయపాలన, సమయం సద్వినియోగం చేసుకోండి. బైబిల్ నీకు ఏదైనా పని ఉంటే కొంతసేపు పక్కన పెట్టు, దేవుని ఆరాధించే సమయానికి వచ్చి ఆయన ఆరాధించి, ఆయన గణపరిచి, ఆయన నామాన్ని మహిమపరచండి. ఆ తర్వాత వెళ్ళి మిగతా పనులు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు, కానీ ఏది జరగటం లేదు. కారణం ఏంటంటే నువ్వు ఇచ్చేదే నువ్వు కోస్తున్నావు, నువ్వు టయానికి రావట్లేదు, దేవుని కార్యాలు కూడా టయానికి జరగట్లేదు. కనుక దేవుని కార్యాలు టయానికి నీ జీవితంలో జరిగినట్లుగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రధానమైన కారణాలు ఇదొక ప్రధానమైన కారణం కనుక దాని కొరకే మనం ప్రార్థన పూర్వకమైన సిద్ధపాటు కలిగి ఉందాం.